హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జిస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం బేసిన్ డోక్లా ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే బేసిన్ డోక్లా తయారు చేసుకోవడానికి ముందుగా ఈ కప్పుతో, ఇప్పుడు చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి తీసుకొని ఇలా బాగా జల్లించుకోవాలి. ఇలా ఉండలవి లేకుండా చక్కగా పౌడర్గా ఉండాలి శనగపిండి. ఇలా ఈ విధంగా అంతా జల్లించేసుకోవాలి. జల్లించేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 కప్స్ శనగపిండి, 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేసాను. 2 స్పూన్స్ వేస్తే కరెక్ట్గా కలర్ బాగుంటుంది. తర్వాత 1 లెమన్ అంతా జ్యూస్ చేసి వేసుకోవాలి. లెమన్ జ్యూస్. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క బాగా ఫైన్గా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా. అవి కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో చక్కగా కలుపుకోవాలి. వాటర్ వేస్తూ అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిలో 2 స్పూన్లు కరాచీ రవ్వ వేసుకోవాలండి. 2 స్పూన్స్ కరాచీ రవ్వ, సూజీ రవ్వ, బొంబే రవ్వ అంటారుగా, 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని 1 అవర్ సోక్ చేయాలండి. 1 గంట పాటు నాననివ్వాలి. గంట తర్వాత అప్పుడు డోక్లా రెడీ చేసుకుందాం. బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. బాగా కలుపుకొని 1 అవర్ నానబెట్టుకుందాం. 1 అవర్ తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. 1 అవర్ తర్వాత రెడీ చేసుకుందాం. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని పైన పెట్టుకోవడానికి వీలుగా ఇలా వాటర్ వేసుకొని ఈ వాటర్ని మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం ఏ మౌల్డ్లో అయితే వేయాలనుకున్నామో ఆ మౌల్డ్ని, ఆ బౌల్ని అంతా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ అంతా రాసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 అవర్ సోక్ చేసిన ఈ శనగపిండి మిశ్రమాన్ని మరలా బాగా కలుపుకోవాలి. బాగా ఈ బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా వేయాలండి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ 2 వేసిన వెంటనే మనం మౌల్డ్లో వేసేసుకోవాలి ఈ డోక్లా మిశ్రమాన్ని. ఎక్కువసేపు కలపక్కర్లేదు. ఇలా కలిపేసుకొని అవి కలిసేంత వరకు తర్వాత వేసేసుకోవడమే. తర్వాత దీనిలోనే 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా అంతా వేసేసుకొని ఇలా లైట్గా ట్యాప్ చేసి, తర్వాత బాయిల్ అవుతుంది కదండి వాటర్, ఆ బాయిల్ వాటర్లో పెట్టాలి. బౌల్ని తీసుకెళ్ళి పెట్టి మూత పెట్టాలి. 10 to 15 minutes తర్వాత మనకి ఢోక్లా రెడీ అయిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, స్లో ఫ్లేమ్లోనే పెట్టాలి. 10 minutes తర్వాత మూత తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇలా చాక్ తీసుకుని మధ్యలోకి ఇలా గుచ్చి చూడాలి. అప్పుడు చాక్కి ఏమి అంటుకోకపోతే బాయిల్ అయిపోయినట్టు. చక్కగా చేతికి కూడా ఏమీ అంతగా అంటుకోవట్లేదు, కానీ ఒక 2-3 minutes మళ్ళీ మూత పెట్టి ఉంచుదాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పోపు పెట్టుకుందామండి. వేరే బౌల్లో ఆయిల్ వేసుకుని 1 spoon ఆయిల్ వేసుకుని 2 spoons ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలండి. తర్వాత 2 spoons షుగర్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 glass ఆఫ్ వాటర్ వేయాలి. వేసి బాగా బాయిల్ అవ్వాలి వాటర్. ఇలాగా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత పంచదార కరుగుతుందండి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ ఢోక్లా ఈ బౌల్ని బయటకు తీసేసుకోవాలి. బాగా బాయిల్ అయ్యి చక్కగా ఉడికిందండి. తీసేసుకొని మనం డిమౌల్డ్ చేసుకోవాలి ప్లేట్లోకి. ఈ విధంగా
కాస్త చల్లారిన తర్వాత అంచులనమాట ఇలా చాక్ తోటి ఇలా వదిలించుకోవాలి. ఇలా అయిన తర్వాత ప్లేట్లోకి మనం ఈ బౌల్ని తిరిగేసినట్లయితే చక్కగా వచ్చేస్తుంది డోక్లా. ఇలా డిమౌల్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ట్యాప్ చేసిన వెంటనే ఇలా వచ్చేస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే డోక్లా రెడీ అయిందండి. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత వేరే ప్లేట్ తీసుకొని మళ్ళీ తిరిగేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చక్కగా ఇలా ఉంటుంది. తర్వాత ఇందాక బాయిల్ చేసుకున్న పంచదార మిశ్రమం తాలింపుని ఈ డోక్లా మీద అంతా పరుచుకోవాలి. వాటర్ అంతా వేసేసుకోవాలి. ఈ డోక్లాకి టేస్ట్ అంతా ఆవాలు వేస్తే కంపల్సరీ ఆవాలు వేయాలండి. ఆవాలు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. తాలింపు ఆవాలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఇందాక వేసాను అనేసి ఇప్పుడు వేయలేదండి. పైన కూడా వేసుకోవచ్చు ఫ్రై అయినవి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, షుగర్, వాటర్ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. మొత్తం ఆ వాటర్ని అంతటిని ఇలా పరుచుకోవాలి. తర్వాత చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవడమే. అంతేనండి. టేస్టీ డోక్లా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పసుపు మాత్రం 2 టీ స్పూన్స్ కదండి, అది 2 స్పూన్స్ వేసుకోవాలి. అప్పుడే కలర్ బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. టేస్టీ శనగపిండి డోక్లా, బేసన్ డోక్లా రెడీ అయిందండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ డోక్లాని మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ డోక్లాని నార్త్ సైడ్ ఎక్కువగా తింటూ ఉంటారండి. మన సౌత్ సైడ్ ఇడ్లీలు, పెసరట్లు ఎలాగా మన టిఫిన్స్ అన్నీ ఎలా అయితే హోటల్స్లో దొరుకుతూ ఉంటాయో ఇలా ఈ డోక్లా కమ్మన్లు బయట అమ్ముతూ ఉంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లా తింటూ ఉంటారు.